చేయడానికి అనుమతించేటువంటి సాంకేతికత ఏది అని అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది కృత్రిమ మేధస్సు కాదు, మెషిన్ లెర్నింగ్ కూడా కాదు, ఆగ్మెంటెడ్ రియాలిటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. విద్యకి సంబంధించి ఎడ్యుకేషన్, అలాగే వైద్యం, వీటితో పాటు గేమింగ్, ఇలాంటి వాటితో పాటు ఎంటర్టైన్మెంట్ ఏదైతే మనం చూస్తున్నటువంటి వీడియోస్ కానీ ఇతర ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో వీటన్నింటిలో చాలా పురోగతి అనేది జరగబోతా ఉంది. దేనివల్ల జరగబోతుంది అని అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ వలన ఇది జరగబోతుంది అని చెప్పేసి మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేటువంటి టెక్నాలజీ ఏం చేయబోతా ఉంది అని అంటే ఏదైతే వాస్తవానికి సంబంధించినటువంటి ప్రపంచం వస్తువులు ఇతర వాటికి సంబంధించినవి ఉన్నాయో వీటినన్నింటినీ కూడా మార్చేటువంటి పనిలో ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ అనేది కీలక పాత్ర పోషించబోతుంది అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. సో దీన్నే ఏఆర్ టెక్నాలజీ అని కూడా అని అంటున్నాం. మనం యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ కానీ ఇతర గాడ్జెట్స్కి సంబంధించినటువంటి వాటిలలో చాలా పెద్ద చేంజెస్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది తీసుకురాబోతా ఉంది. ఇలా ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా పరిస్థితులు అనేవి మారబోతున్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జియోగ్రఫీ అనేది చదువుతా ఉన్నాం. దీనికోసం వివిధ అంశాలను మనం ప్రపంచ పటాన్ని కానీ ఇతర సరిహద్దులను కానీ ఇతర దేశాలను కానీ వీటినన్నింటిని పరిశీలించాల్సి వచ్చినప్పుడు ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ అనేది యూజ్ చేసినట్లయితే మనకి వాస్తవ అంశాలకి దగ్గరగా లోతైనటువంటి అంశాలను చాలా స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా ఎగ్జాంపుల్ నేను విద్యకి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్తా ఉన్నా. ఇలాంటి విధానాలతోనే మనం ఇక్కడ ఏదైతే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ అని అంటున్నామో ఇది వైద్య రంగంలో ఎలా పనిచేయబోతా ఉంది అని అంటే సో ఏదైనా వ్యాధిగ్రస్తునికి సంబంధించి ఏదైనా డిసీజ్ ఉన్నటువంటి వ్యక్తిని పరిశీలించాల్సి వచ్చినప్పుడు డాక్టర్లకి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది వాస్తవ అంశాలను చాలా క్లియర్గా అందించేందుకు ఈ టెక్నాలజీ అనేది పనిచేస్తూ ఉంది. సో ఇలా ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి టెక్నాలజీ అనేది మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సి ఉంటుంది.